ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడుతున్న నా ప్రియ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ధ్యానం చేద్దాం. తల్లిదండ్రులు పోలికలు పిల్లలకు వచ్చినప్పుడు తండ్రి పోలిక వస్తే తండ్రి సంతోషపడతాడు, తల్లి పోలిక తల్లి సంతోషపడుతుంది. బిడ్డలకు మన పోలికలు రాగానే సంతోషపడతాం. ఆత్మీయ జీవితంలో మనం ఎవరి పోలిక వస్తే దేవుడు సంతోషపడతాడు. అంటే పౌలు మాట్లాడుతున్నాడు సంఘానికి ఒక లేఖ రాస్తూ, బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటిసారి రాస్తున్న పత్రికలో ఈ సంఘానికి ఆయన రాసిన ఈ పత్రికలో 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం వచనంగా ఈరోజు స్వీకరించి ముందుకు కొనసాగిపోదాం. పౌలు చాలా జ్ఞానవంతుడు, అంతేకాదు విద్యావంతుడు. ధర్మశాస్త్రములో మంచి నిపుణత కలిగిన వేదాంతి కూడా. ఆయన చదువుకున్నవాడు, ఆత్మీయ జీవితంలో బలవంతుడు, ధర్మశాస్త్ర వేదాన్ని బాగా పఠించిన అవగాహన చేసుకున్న వ్యక్తి. యూదులకు ధర్మశాస్త్ర గ్రంథం చాలా పవిత్రమైన గ్రంథం. ధర్మశాస్త్రాన్ని ఒక పిన్ టు పిన్ ధర్మశాస్త్రాన్ని పూర్తి అవగాహన కలిగి దేవుడు చెప్పిన మాటల్ని చక్కగా సవివరంగా వివరించగలిగిన వాడు బైబిల్ గ్రంథములో గొప్ప వ్యక్తిగా చెప్పుకోబడిన వ్యక్తి. ధర్మశాస్త్రములో మంచి నిపుణత కలిగిన వ్యక్తిగాను, అంతేకాదు యూదుల అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయాధిపతిగాను ఉన్నవాడు గమలీయేలు అనబడిన వ్యక్తి. అటువంటి గమలీయేలు దగ్గర, ఆయన పాదాల దగ్గర ధర్మశాస్త్ర వేదాంతములో, ఆ వేదాంత విద్యలో నైపుణ్యత సంపాదించుకొని గొప్పవాడు అనిపించుకొని ప్రధాన యాజకుల ద్వారా అధికారాన్ని పొందుకొని పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు. యూదుల ధర్మశాస్త్రములో, వేదాంత విద్యలో మంచి నైపుణ్యత కలిగిన వాడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసము నుండి డాక్టరేట్ను పొందాను, గొప్పవాడిగా ఉన్నాను అనేది చెప్పే విధానం కాకుండా, నేను ఆయన్ని పోలి నడుస్తున్నాను అని అనకుండా, నా తల్లిదండ్రులను ఫాలో నడుస్తున్నాను అనకుండా, నా గురువులు ఎవరో వాళ్ళని అనుసరించి నడుస్తున్నాను అనకుండా, ఎవరిని అనుసరించి నడుస్తున్నాను, ఎవరి పోలిక చొప్పున నడుస్తున్నాను అంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు పోలిక చొప్పున నేను నడుస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, వేదాంత విద్యలో మనమే నైపుణ్యత కలిగిన వ్యక్తులు ఉంటే, డిగ్రీల మీద డిగ్రీలు చదివిన వ్యక్తులు మనం ఉంటే, ఖచ్చితంగా మన కళ్ళు ఖచ్చితంగా పైన ఉంటాయి, కింద వాటిని చూడం, పైన ఉన్న వాటిని వెతుకుతూ ఉంటాయి కదా. అంటే లోకానుసారంగా మన కళ్ళు పైన ఉంటే నడుస్తుంటే ఏదో ఒక రాయి తగిలి కిందకి, అంటే అంత అహంకారం, అంత గర్వ పొరలతో నడిపించబడతాం. ఎందుకంటే నేను అట్లా ఉండను అంటానికి వీళ్ళే. పౌలు అలానే ఉన్నాడు. వేదాంత విద్యలో మంచి నైపుణ్యతను సంపాదించుకొని గమలీయేలు ఆనాటి కాలములో యూదుల ధర్మశాస్త్ర వేద విద్యలో ప్రావీణ్యత కలిగి మంచి నైపుణ్యత కలిగిన వాడు, న్యాయాధిపతి, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు. గమలీయేలు అంటే యూదులకు ఈక్వల్ గా గాడ్ అనుకోవచ్చు, ఇంకా దేవుడితో సమానం. ఇంకా ఆయన అంత గొప్ప వ్యక్తి పాదాల దగ్గర విద్యను అభ్యసించిన పౌలు ఎంత గర్వంగా ఉన్నాడో తెలుసా?
అదే గర్వంతో, అదే గర్వ పొరలతో నింపబడిన వాడు ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందుకొని దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను హింసించాలని, చంపాలని ఆయన బయలుదేరారు కొంతమంది శిష్య బృందంతో. దమస్కు పట్టణానికి చేరబోతుండగా అకస్మాత్తుగా ప్రకాశమానమైన వెలుగు ఆయన ఆవరించి ఆ వెలుగులో నుంచి ఓ శబ్దం వినటం ఆయన గమనించారు. ఆ శబ్దం మాట్లాడుతుంది, ఆ స్వరం మాట్లాడుతుంది. ఈయన అంటున్నాడు, ఆ శబ్దం సౌలా సౌలా అనగానే, నీవు ఎవడవి ప్రభా? ఎవరన్నా ఏమనంటే ఎవరు అయ్యా నువ్వు అంటాం. దెబ్బ తగలగానే కింద పడితే ఎవరయ్యా నువ్వు అని అంటాం. కానీ ఏం పొగరుతో మాట్లాడుతున్నాడు చూస్తే పౌలు ఇక్కడ, నీవెవడవు ప్రభా అంటున్నాడు. నువ్వు హింసించుచున్న క్రీస్తుని నేనే. వామ్మో, గజ 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 వణికిపోయాడు. ప్రియులారా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రకాశమానమైన వెలుగు పౌలుతో ఉన్న వారిల మీదకు వచ్చేసింది. వెలుగు వచ్చింది, వెలుగు పౌలుతో ఉన్న వారందరూ చూశారు. ఆ వెలుగు కమ్మగానే అందరూ కింద పడిపోయారు. పౌలు కింద పడిపోయాడు. స్వరం విన్నది మాత్రం పౌలు ఒక్కడే. ఆ స్వరమే పౌలు యొక్క జీవితాన్ని మార్చింది. ఆ స్వరమే పౌలు యొక్క స్థితిగతులు మార్చింది. ఆ స్వరమే పౌలు మనస్సును మార్చింది. ఆ స్వరమే పౌలు యొక్క నడకను మార్చింది, పౌలు యొక్క ప్రవర్తన మార్చింది, పౌలు యొక్క గమ్యాన్ని మార్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క స్వరం అద్భుతమైన రీతిలో తన జీవితాన్ని మార్చిన ఆ స్వరం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. సంఘానికి లేఖ రాస్తూ, ఓ కొరింథీయులారా, అరమరిక లేకుండా దాపు అనేది దాగు అనేది లేకుండా, పైన ఒకటి లోన ఒకటి అనేది లేకుండా నేను ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు తెలుసా చెప్తున్నాడు 11వ అధ్యాయానికి రాగానే, బిడ్లారా, నేను క్రీస్తుని పోలి నడిచా. నేను ఎవరి వల్ల నడుస్తున్నాను, ఎలా నడుస్తున్నానో తెలుసా? ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు ప్రకాశమానమైన వెలుగు నన్ను ఆవరించగా, ఆ వెలుగులో నా కన్నులు కూడా కనిపించినప్పుడు మిగతా వారు లేచి చెయ్యి పట్టుకుని నడిపించారు. మాట్లాడిన స్వరం ఎవరు అనంటే, నేను క్రీస్తుని అన్నాడు. ఆ నడిపించబడిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, అప్పటి వరకు గుడ్డివాడు ఉన్న పౌలు, అంటే అహంకారంతో, మనం అనుకుంటాం కదా, డబ్బు ఉంటే అహంకారం వచ్చిందా లేదా, చదువుంటే వచ్చిందా లేదా, మంచి నగలు వస్త్రాలు మంచి ఆస్తుపాస్తులు ఉంటే ఎవరికైనా ఏముండిద్ది? ఎదుటోడు మాట వినడు ఎవడు కూడా. మన దగ్గర 10 రూపాయలు ఉంటే చాలండి. ప్రస్తుతానికి మన బండి నడిపించబట్టానికి 10,000 ఉంటే చాలు. 10,000 కట్ట 100 రూపాయలు కట్టట్టుందనుకు మీరు అలా ఆటోమేటిక్ ఇక్కడున్న కళ్ళు పాపం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 100 రూపాయలు కట్టున్న వాడికి అట్టుంటే 500 కట్లు 2,000 కట్లు పేర్చుకొని ఉన్నవాడికి ఎట్లుండి చెప్పండి, ఎట్లుండిద్దమ్మా? ఒక ఆయనకంట ఇంట్లో తీసుకెళ్ళి, ఇది నాకు ఎంత డబ్బు ఉందని చూపించాడంట. చూసినాడు అంతే, కళ్ళు తిరిగి కింద పడి మైండ్ కూడా పని చేయలేదంటాడు. ఎందుకంటే తన జీవితం అంత డబ్బు ఎప్పుడు చూడలేదండి. నీళ్ళు తెల్లారు, లేరా బాబు డబ్బులు నీకు ఇద్దాం అనుకుంటే హార్ట్స్లో కూర్చిపోయాడంట. అంత డబ్బు మనం చూడకపోతే చూసినోడిని ఎత్తరాలు ఏడంటే చెప్పండి. పౌలు ఆ డబ్బు, ఆ యొక్క ధనంతో పాటు అధికారం ఉంది, వేద విద్య ఉన్నది. ఇంకెంత అహంకారంతో ఉండాలి పౌలు? లేడంటవా? ఉండబట్టే కదా కళ్ళు పోయినాయి. ఆ కళ్ళకి పట్టిన పొరలు, ఒగరు అంటాం కదా మనం. ఆ కళ్ళగా పట్టిన ఆ పొగరు, ఆ ఒగరు, లేదా గర్వం, లేదా అహంకారం, అతిశయం వల్ల కళ్ళు పూడుకుపోయినాయి. నడిపించేవాళ్ళు లేక దిక్కులే గుడ్డోళ్ళలాగా, అయా ఆనని ఎవడో నడిపించండి అన్నాడు. ఎప్పుడైతే అననీయ వచ్చి, సౌలా సోదరుడా, యేసుక్రీస్తు నామమున చూపు పొందును గాక అని ప్రార్థన చేశాడు, పొరలు అంట రాలిపోయి కింద పడ్డాయంట. బైబిల్లో ఉంది పొరలు రాలి కింద పడ్డాయని. ఏం పొరలయ్యి? అహంకారం, అతిశయం, గర్వం అనే పొర ఎప్పుడైతే రాలిపోయిందో ఏమొచ్చింది తెలుసా ఆయనకి? ఎప్పుడు
విధేయత వచ్చింది, విశ్వాసం వచ్చింది, అతిశయం పోయింది, అహంకారం పోయింది, విధేయత వచ్చింది, విశ్వాసం వచ్చింది, లోబడే మనసు వచ్చింది. ఇక అప్పుడు ఆయనేమంటాడు తెలుసా? ప్రభు చిత్తానుసారముగా నడిపించబడుతూ సంఘానికి, ఇది మీరు గమనించాలి, కొరింథీ సంఘం గురించి అనేక మార్లు నేను చెప్పాను. కొరింథీయ సంఘము అనేది ఒక చిన్న ద్వీపము లాంటిది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది, వాణిజ్య వ్యాపారాలు అధికంగా జరిగే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాలు అధికంగా జరిగే ప్లేసులు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సింగపూర్ ఉంది. సింగపూర్ చాలా చిన్నది, మనకంటే మన దేశం కంటే చాలా చిన్నది. కానీ ఆ సింగపూర్ యొక్క కరెన్సీ విలువ మనకి 50 రూపాయలు. మన రూపాయల్లోకి మారిస్తే 50 రూపాయలండి. సింగపూర్లో రూపాయి మనకి ఇస్తే మనకి 50 రూపాయలు వచ్చినట్టే. అంత విలువ ఎందుకు పెరిగింది? వాణిజ్య రంగంలో అభివృద్ధి చెందింది సింగపూర్. దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘము కూడా అలా అభివృద్ధి చెందుతున్నది. నిత్యము కూడా డబ్బు సంపాదన, నిరంతరం వ్యాపారాల అభివృద్ధి, వాటి నుంచి వాళ్ళు విస్తారంగా సంపాదన బట్టి ద్వారాలు తెరిచేవారు, దేవునికి ఇవ్వాల్సిందంతా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమొచ్చిందంటే, ఈ సంఘములో ఉన్న స్త్రీలు పురుషుల్ని గౌరవించటం, విధేయత చూపించటం తగ్గిపోయింది. ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఆ స్త్రీలకి. ఈ అధ్యాయం మొత్తం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ స్త్రీలు అనుకువగా మెలకువగా ఉండవలసిన వారు, లోబడి ఉండవలసిన వారు, దేవుని బట్టి అతిశయించవలసిన వారు, తన ధనాన్ని బట్టి, నగలను బట్టి, వస్త్రాలను బట్టి, వజ్ర వైడూర్యాలను బట్టి, ఇళ్లను బట్టి అతిశయపడటం, లోకానుసారమైన వాటిని బట్టి అతిశయపడటం చూసిన పౌలయ్య మాట్లాడుతున్నాడు, బిడ్లారా నాకేం తక్కువ? చేతిలో ఒక విద్య ఉంది, డేరాలు కుట్టే విద్య. నాకేం తక్కువ? ప్రధాన యాజకులను అడగండి, నా గురించి చెప్తారు నేను ఎలాంటి వాడినో. ఆ ప్రధాన యాజకుల దగ్గర అధికారం కూడా పొందుకున్న వాడిని. నాకేం తక్కువ? గమలీయేలు యూదులందరికీ కూడా దైవికమైన దిక్సూచి లాంటి వాడు. అతని పాదాల దగ్గర వేద విద్యను అభ్యసించిన వాడిని, ఆయన శిష్యుడు. నేను ఆశ్చర్యపోతున్నారు ఆయన గురించి చెప్తుంటే. ఇంత గొప్పవాడా? ఈ గొప్పవాడు మాట్లాడుతున్నాడు. కానీ నా శరీరానుసారంగా నన్ను కన్న తల్లిదండ్రుల గురించి చెప్పట్లా, నాకు వేద విద్యను అభ్యసింప చేసిన గమలీయేలు గురించి నేను చెప్పటల్లా. ఎవరి గురించి చెప్తున్నానంటే, ఏ దేవుడైతే నన్ను పట్టుకున్నాడో, ఏ ప్రభు అయితే నన్ను తన సేవలకు పిలుచుకున్నాడో, ఏ క్రీస్తు అయితే మిమ్మల్ని నడిపించడానికి నన్ను సాధనంగా వాడుకుంటున్నాడో, ఆ క్రీస్తుని పోలి నేను నడుస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని పోలి నడుస్తున్నా అనే మాటలో మనం ఎఫెసీ సంఘానికి రాసిన ఒక లేఖలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. బిడ్లారా, ప్రియమైన పిల్లల వలె ఉండాలి. ప్రియమైన పిల్లల వలె ఉంటూ ఎవరిని పోలి నడవాలి? మనం నడుస్తున్నామా? మనం అసలు యేసుక్రీస్తుని పోలి నడుస్తున్నామా? ఎవరి పిల్లలమని చెప్తాం? మనం గర్వంగా చెప్తాం. ఒక్కోసారి నా యేసయ్య ఎప్పుడు చెప్తాను తెలుసు, నా యేసయ్య నాకు ఉన్నాడు. బాధలో ఉన్నప్పుడు చెప్తాం, కష్టంలో ఉన్నప్పుడు చెప్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తాం, దేవుడు ఉన్నాడు చేస్తాడని. ఒకవేళ ఇబ్బందులు మనకు సక్సెస్ రాలేదా, ఏం దేవుడు, ఎంత ప్రార్థన చేసి నీ దేవుడు వింటలా. నువ్వు ఎవరిని పోలి నడిచావు? దెయ్యాన్ని పోలి నడిచి దేవుడిని అంట వింటావు. మహిమ సింహాసనాన్ని వీడి వచ్చిన ప్రభువుని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలి. మనం పాపుల కొరకు, సర్వలోక పాపాత్ముల కొరకు, ఈ లోకములున్న పాపాత్ములైన మనుషుల కొరకు మహిమ సింహాసనం, చెదలు పట్టనిది, తుప్పు పట్టనిది, ఎప్పుడు కూడా నిత్యత్వము కలిగినది ఆ సింహాసనం. ఆ సింహాసనమును వీడి నీ కోసం, నా కోసం శరీరధారిగా వచ్చి
సిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కడిగితే ఆయన పోలిక కాక దెయ్య పోలికతో నడుస్తూ దేవుడా ఇంత అన్యాయం నాకెందుకు చేసావని అంటున్నావా? పౌలేమన్నాడు తెలుసా? గమలీయేలు పాదాల దగ్గర నేను నేర్చుకున్న వేద విద్య నాకు అక్కర్లేదు, ప్రధాన యాజకుల దగ్గర పొందుకున్న అధికారము నాకు అక్కర్లేదు, నాకున్న సంపదలైనా సరే నాకు అక్కర్లేదు. నాకు కావలసింది ఏంటి తెలుసా? నా ప్రభు పాదాల దగ్గర పడి ఉండటమే నాకు కావాలి. నాలో దేవుణ్ణి ఆత్మ తప్ప వేరొకరు నివాసం చేయటానికి నిజమే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నాలో ఉన్నది క్రీస్తు ఆత్మ తప్ప నేను ఎప్పుడో చచ్చిన వాడను. ఇదిగో మృతుడనైతిని గాని క్రీస్తు నామం బట్టి బ్రతికించబడి ఉన్నాను. చచ్చిపోయిన వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు పౌలు. అయ్యా ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు అంటే ఆయన ఎలా నడుస్తున్నాడో అక్కడ అర్థమవుతుందా మీకు? యేసు క్రీస్తు ఎలా నడిచాడు? మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి పాపాత్ములైన పాపిష్టులైన మానవ జాతి కొరకు మహిమ సింహాసనమే కాదనుకున్నాడు. పరలోకపు ఐశ్వర్యం వద్దనుకొని, అక్కర్లేదనుకొని భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణమిస్తే ఆయన పోలి నడవవలసిన మనము దెయ్యాలను పోలి నడవడం ఎంతవరకు ధర్మం? దురాత్మలను బట్టి నడవడం ఎంతవరకు న్యాయం? అపవాది చేత పీడించబడుతున్నాము అంటే క్రీస్తు కాక వేరొకడు మనలో ఉంటే అపవాది చేత పీడించబడతాం. క్రీస్తు ఆత్మ మనలో వసించుచు ఉన్నది అంటే అపవాదికి అంత దూరం ఉండగానే ఈ నివాసము చేయుచున్న ఆత్మశక్తి ప్రభావం దాన్ని తాకుతుంది, అంత దూరంలో పారిపోతుందని. క్రీస్తు ఆత్మ కలిగిన వారమైతే అపవాది ఎంత మాత్రం మన దగ్గరికి రావడానికి కూడా గజ 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 ఒరిగిపోతుంది. ఎలాగో చెప్పమంటారా? పౌలు శీలలు, పౌలు బర్నబాలు, పేతురు అపోస్తలుల నాడు పరిచర్య చేస్తున్నప్పుడు దినాలలో దురాత్మల సైతం గజ 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 ఒరిగిపోయినాయి వాళ్ళు వస్తుంటే. క్రీస్తు ఎవరో తెలుసు, ఇంకా అపోల్లో ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరు మాట్లాడుతుంది? దెయ్యాలు మాట్లాడుతుంది. ఇక్కడ దెయ్యాలు మాట్లాడుతున్నాయి, దెయ్యాలు మాట్లాడుతుంది. మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు అంటారు దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి కదా. వాళ్ళు ఊరక మాట్లాడినా ఊతపదంగా మాట్లాడినా నిజంగానే దెయ్యం పట్టినోడు వేదాల గురించి మాట్లాడతాడు. వాడు చాలా పరిశుద్ధుడుగా మాట్లాడినట్టు మాట్లాడతాడు, కానీ వాడి క్రియలన్నీ కూడా అపవిత్రమైనవే. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడో చనిపోయా, క్రీస్తునందు నేను బ్రతికి ఉన్నా, క్రీస్తే నాలో జీవించున్నా. ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాటలవి. ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో నేను ఎప్పుడో చనిపోయాను, జీవించున్నవాడు నేను కాదు, నా యందు క్రీస్తు మాత్రమే జీవించున్నాడు. అంటే మనం ఆత్మానుసారమైన జీవితంలో మన శరీర క్రియలను బాప్తిసం తీసుకున్న క్షణమే మనం చంపివేయాలి. ఇప్పుడు మనలో వసించుచున్నది క్రీస్తు ఆత్మ కాబట్టి మనం ఎవరి కోసం జీవించాలా? ఈ క్రీస్తు కొరకు జీవించాలా. చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3:8 చూద్దాం. ఎలాంటి మనసు ఉండాలి మనకి? ఉందా? నిజం చెప్పండి, వినయమైన మనసు మనలో ఉన్నదా? కానీ పౌలు ఎందుకు చెప్తున్నాడు ఎట్లా? అక్కడ వినయమైన మనసు ఉన్నవాడికి చెప్తాడా? అరే నువ్వు ఎట్టుండాలని చెప్తాడా? అది లేదు కాబట్టే చెప్తున్నాడు. నీకుందా వినయమైన మనసు? నిజంగా నీకుందా? సంఘానికి వెళ్తున్నావు, బాప్తిజం తీసుకున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రవచిస్తున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, గొప్ప గంతులేస్తున్నావు. అసలు దేవుని వినయమైన మనసు నీకుందా? సంఘానికి చెప్తున్నాడు ఇక్కడ. ఫిలిప్పీ సంఘములో వారులారా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, ఏ విధము చేతనైనను, కక్ష చేతనైనను, వృధాతిశయము చేతనైనను,
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడైన ఎంచుచు. అమ్మా, ఇది ఎక్కడన్నా ఉందా? ఒకరినొకడు తనకంటే యోగ్యుడైన ఎంచుచు. మనం ఎవరినైనా సరే యోగ్యురాలుగా యోగ్యునిగా మాట్లాడతామా? అక్క, అంత నీ ప్రార్థన వల్లేనక్క, థ్యాంక్స్ అక్క ప్రార్థన చేస్తున్నందుకు అని మనం ఎప్పుడన్నా అంటాం అట్లా? ప్రార్థన ఇక మనం అనే మాట వాడతాం, ప్రార్థన వీడి అంటాం. గణపరచం, యోగ్యమైన ప్రవర్తన ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనలో, నేను చెప్పాను అనేక సార్లు, ఇప్పుడు ఈ బాటిల్లో ఆయిల్ ఉంది, నూనె పోయాలంటే, నీళ్లు పోయాలంటే ఎట్ట కుదిరిద్ది? ఇది ఆయిల్ ఉందమ్మా, ఈ ఆయిల్లో కూడా నీళ్లు పోద్దామంటే కలిసిద్దా? నీలో ఉన్న చీకటి చీకటిగానే ఉన్నప్పుడు వెలుగు కమ్మని పలికితే వచ్చిద్దా? ముందు ఆ చీకటిని పంపించుకో, చీకటికి సంబంధించిన క్రియలు నెట్టివేసుకో. అస్సలు ప్రార్థన లేదు. నేను చెప్తున్నా, దాదాపు 3 నెలల నుంచి 2 నెలల నుంచి చెప్తున్నా, అకస్మాత్తుగా మన మీదకి వచ్చిన ప్రమాదం ఏ పాస్టర్, ఏ సేవకుడు, ఏ విశ్వాస, ఏ డాక్టర్, ఏ యాక్టర్ కూడా నేను బాగు చేయలేడు. అకస్మాత్తుగా మీ మీదకి రాబోతున్న ఆ భయంకరమైన పెను ఉపద్రవం ఎవ్వడు కూడా కోట్లు ఇచ్చినా సరే బాగు చేయలేడు. అది మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చి నువ్వేం చేసావో, ఎంత అయోగ్యురాలుగా అయోగ్యుడిగా ఉన్నావో, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. క్రీస్తు పోలిక నడిచాడు అని అంటే దేంట్లో తక్కువ? పౌలు పేరు ప్రఖ్యాతుల్లో తక్కువ కాదే, చదువులో తక్కువ కాదే, విద్యలో తక్కువ కాదే, అధికారంలో తక్కువ కాదే, అన్నిటిల్లో నీకంటే నాకంటే ఘనత వహించిన వాడు. ఆ దినాల్లో గవర్నమెంట్ లో మంచి పేరు కలిగిన వాడు ఆయన. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, సంఘానికి లేఖ రాస్తూ, నన్ను పోలి మీరు కూడా, నేను ఎలా బ్రతికాను, మహిమ సింహాసనాన్ని వీడి యేసు ప్రభువారు వచ్చి నీకోసం నా కోసం ఎలా నలిగిపోయాడో, ఎలా కన్నీరు కార్చాడు, ఎలా రక్తం కార్చాడో, ఎలా తన ప్రాణాన్ని అర్పించి తిరిగి మళ్ళా లేచాడు, ఆయన పోలి ఎలా నేను నడుస్తున్నాను, నన్ను కూడా పోలి మీరు నడవండి. ఎవరికి చెప్తున్నాడు? లోకంలో ఉన్న వ్యక్తులకు కాదు, ఆత్మీయమైన బిడ్డలకు చెప్తున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలకు ఈరోజు దేవుడు చెప్తున్న సందేశం ఏంటంటే, ఈ వాక్యములో కక్ష చేతనైనను మిష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు ఏం చేయాలట? నాకంటే గొప్పదాని ఒక, నాకంటే గొప్పగా పాటలు పాడగలుగుతావు, నాకంటే గొప్పగా ఆరాధన చేయగలవు, నాకంటే గొప్పగా స్తుతించగలవు, స్తుతించగలవు, ఆరాధించగలవు, కీర్తించగలవు, దేవుని నామాన్ని మహింపరిచే శక్తి నీకున్నది. ఎందుకు వెనకడుగు వేస్తావు? వేయబాక. నాకంటే నువ్వు గొప్పదానివి అంటే నీకేమన్నా, నీ ఆస్తి ఏమన్నా దెబ్బ కరిగిపోయిద్దా? నాకంటే గొప్పవాడని అంటే నీ ఆస్తి అంతస్తులు ఏమన్నా కరిగిపోతాయా? ఘనపరచడం నేర్చుకోవాలి, విలువ ఇవ్వడం నేర్చుకోవాలి, విలువగా చూడటం నేర్చుకోవాలి ఎదుటి వారిని. డబ్బులుంటే ఒక విధంగా, డబ్బులు లేకపోతే ఒక విధంగా ప్రవర్తించడం కాదు. అధికారం ఉంటే ఒక విధంగా, అధికారం లేకపోతే ఒక విధంగా ప్రవర్తించడం కాదు. ఆయన అయితే, యేసు ప్రభువారు అయితే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. నువ్వైతే నిన్న ఒక టైపు, రేపు ఒక టైపు, నేడొక టైపు, రోజుకొక టైపు నీది వేషధారణ, రోజుకొక ముసుగు నీది. ఈరోజు నల్ల ముసుగు, రేపు తెల్ల ముసుగు, ఎల్లుండో పచ్చ ముసుగు, ఎర్ర ముసుగు, ఏ ముసుగో తెలియదు. ఇలా ముసుగులో ఉన్న స్త్రీల గురించి కొరింథీ సంఘంలో చెప్తున్నాడు, వినయం లేని వారి గురించి ఫిలిప్పీ సంఘంలో చెప్తున్నాడు, ఎలా నడుచుకోవాలో ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. బిడ్డలారా, ఏదేమైనా సంఘము అనబడిన ఈ సమూహం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వినయమైన మనసుతో ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇది యేసుక్రీస్తుకే సాధ్యం, ఇది పౌలుకే సాధ్యం. మనకు అసాధ్యం అని అనుకోకండి, మనకి సాధ్యమే నేర్చుకుంటే. తర్వాత వచ్చిన చదువక్క, మీలో ప్రతివాడును
తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఏమండి, మన సొంత పనులే కాదు, ఇతరుల పనుల్లో కూడా పాలిభాగస్తులు అవ్వాలి. సో ఏంటంటే ఈ ఇతరుల కార్యాలలో కూడా, ఇతరుల పనుల్లో కూడా మనం పాలిభాగస్తులం అవ్వాలి. ఇది వాక్యం, ఇది మన సొంత మాటలు, మనం మెప్పు కోసం చెప్పే మాటలు కాదు ఇవి. అంటే ఒక యూనిటీ, ఒక ఐక్యత ఏర్పడింది అక్కడ. అలా ఉండాలని వాక్యం చెప్తుంది. మీలో ప్రతివాడు తన సొంత కార్యములే మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడగలరు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదనే భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వభావమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఏ ఐశ్వర్యాన్ని కోల్పోయాడు? దేవునితో సమానముగా, తండ్రి అయిన దేవునితో సమానముగా అన్నీ ఉండి అన్నిటినీ విడిచిపెట్టి మానవ స్వభావాన్ని ధరించుకొని నీ కోసం నా కోసం వచ్చి బలి అయిపోయాడు. ఎంతగా అంటే మరణమౌనంత విధేయత చూపించాడు. విధేయతలో ఆ విధేయత మనకున్నదా? ఏదన్నా పాస్టర్ గారు చెప్పాడు, పొద్దుగూకులు పాస్టర్ గారికి పని పట్టలేదు, నాకే చెప్తాడు కదా. చెప్పాడంటే సేవకుడు అది అదృష్టంగా భావించాలి, ధన్యతగా భావించాలి. నిజం, ఇది విశ్వసించిన వారికి సాధ్యం, కానీ విశ్వాసం లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితులు పాపం అసాధ్యం. అది విశ్వసించిన వారు, నిజమైన విశ్వాసం నడిపించబడే వారికి సాధ్యమే. దైవ సేవకుడు మాట అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాటగా భావిస్తారు. సంఘానికి, ఆత్మీయ జీవితానికి సంబంధించి నేను చెప్తుంది, ఆత్మీయ స్థితికి సంబంధించి చెప్తున్నా. కానీ శరీరానుసారమైన అలవాట్లు, శరీరానుసారమైన క్రియలతో ఉన్న, శరీరానుసారమైన మెప్పులతో ఉన్నవారు ఎంత మాత్రము కూడా దైవికమైన వాక్కును అంగీకరించలేరు. అంగీకరించలేనప్పుడు వారు దేవుని పోలిక చొప్పున వారు నడవలేరు. కానీ పౌలు నలగొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, మరణమవునంతగా హింసించబడ్డాడు. అయినా సరే అంత గాయపరచబడి కూడా ప్రభువును స్తుతించాడు, ప్రభువును ఆరాధించాడు, ప్రభువును కీర్తించాడు, ప్రభు నామాన్ని బట్టి ఆయన మహిమపరిచాడు. అటువంటి పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడిచా. తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట ఆయనకిష్టము, కానీ దాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడయ్యా అని చెప్తున్నాడు. మనం ఏదైతే దేవుని కోసం మనకు ఉన్నతమైనది అని అనుకుంటామో దాన్ని విడిచిపెడితే దేవుని కోసం దానికంటే గొప్ప స్థితి దేవుడు మనకిస్తాడు. నేను నా పెద్ద కుమారుడు విషయంలో చాలాసార్లు చెప్పిన, చాలా ప్రేమగా చూసేవాడిని చిన్నప్పుడు వాడిని. దేవుడు కొడితే ఎక్కడికి వెళ్ళి పడ్డామో అది నాకు తెలుసు. డాక్టర్లు గ్యారంటీ లేదు చనిపోతాడు పిల్లోడు అన్నప్పుడు నేను ఎంత వేదన చెంది దేవుని దగ్గర అడిగాను. అదే బాధలు, అదే దుఃఖ స్వరంతో ఒక మెడిసిన్ కోసం నేను వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం నాకు వినపడింది. నేను జీవము కలిగిన దేవుడను, నీవు నా తట్టు తిరుగు అని. ఒకసారి ఇటు చూసా, ఏమి లేదు, స్లాబ్ తప్ప. మళ్ళీ వెళ్తా ఉన్నా, మళ్ళీ వినపడింది, మళ్ళీ ఇటు చూస్తే ఏమి లేదు. విసుగు వచ్చి అన్నాను, నువ్వు నిజంగా జీవం కలిగిన దేవుడు అయితే ఆ జీవాన్ని నా బిడ్డకి ఇవ్వు, నీ సేవ నేను చేస్తానన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మాట దేవునికి ఇచ్చా, నడిపించబడుతూ ఉన్నా. కమిట్మెంట్ అంటే అలా ఉండాలి. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఎన్నో రకాల దెబ్బలు, ఎన్నో రకాల నిందలు, మరెన్నో అవమానాలు నేను, నా భార్య, నా కుటుంబం ఎదుర్కొన్నాం, బిడ్డలతో సహా. ఎన్నో రకాల అవమానాలు, నిందలు మేము భరించాం.
వీడు పని పాట చేయలేక దేవుని సేవని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అనుకున్నాను. కానీ దేవునితో నాకున్న నిబంధన, దేవునితో నాకున్న కమిట్మెంట్ అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ కమిట్మెంట్ని బట్టి లోబడి నేను వెళ్తూ ఉన్నా. బిడ్డలారా, అలా వెళ్ళిన ఏ వ్యక్తిని దేవుడు అవమానపరచడు. గుర్తుంచుకోండి ఈ మాట. దేవునికి వినయము విధేయత కలిగి ఆయన మాట చొప్పున నడిచిన ఏ వ్యక్తి కూడా చరిత్రలో అవమానము పొందడు. ఇది రాసి పెట్టుకోండి. నా జీవితంలో జరిగిన సత్యాలు ఇవన్నీ కూడా. నేను గత వారం కూడా చెప్పిన, జరగబోయే వివాహము దేవుడు ఎలా జరిపిస్తాడని నేను ఎదురు చూస్తున్నాను అన్న. గుర్తుందా మీకు? గుర్తుందా? ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. చూస్తూ ఉండండి మీరు. దేవుడు చేసే అద్భుతాన్ని చూడండి మీరు. నా విశ్వాసం, ఆయన నన్ను పిలిచిన పిలుపు గొప్ప పిలుపు. అది దేవుడు నిన్ను పిలిచాడంటే తన పిలుపుకి, తన సేవ కోసం ఆషామాష కాదా పిలుపు. చాలామంది అనుకుంటారు దేవుడు పిలిచాడు, దేవుడు బతికిస్తాడా లేదా, దేవుడు నడిపిస్తాడా లేదా, అనుమానాలు. ఈ అనుమానపు జీవితమే నువ్వు పాతాళానికి తొక్కివేయబడేటట్టు చేసింది. ఈ అనుమానపు జీవితం నిన్ను అంధకారంలోనికి నెట్టివేస్తుంది. ఆ రోజు కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, సరిగా ఉండి లేక కూడా ఇబ్బందులు పడ్డ దినాలు ఉన్నాయి. పిల్లలకి 2 రోజులు పాచిపోయిన అన్నం పెట్టింది, పెడితే ఇంట్లో రైస్ లేవు. నేను సేవ చేస్తుంది. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి అంత అన్నం పెడితే ఆ అన్నం తింటే ఆఖరి ముద్దల్లో నేను అడిగినప్పుడు ఏడ్చేసింది. నేను 2 రోజులు అవుతుంది అన్నం తినేది. మరి పిల్లలకి ఏం పెట్టామంటే సద్దన్నం పెడితే ఊచెళ్ళారయ్యా ఉంది. ఆ మిగిలిపోయిన అన్నాన్ని పెట్టి ఈరోజు ఏదో మేము కారు వేసుకొని తిరుగుతున్నాం, ఈరోజు ఏదో మంచి ఇంట్లో ఉంటున్నాం, ఈరోజు ఏదో దేవుని కృపను బట్టి మందిరాన్ని నిర్మాణం చేసాం, ఇంకేదో దేవుడు గొప్పగా పిల్లల్ని ఒక స్టేజ్ నిలబెట్టాడంటే దాని వెనకాల ఎంత ఉందో తెలుసా? ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని నిందలు ఉన్నాయి తెలుసా? ఎన్ని అవమానాలు భరించేవో తెలుసా? మాలో కొంత మా జీవితాన్ని ఎరిగిన వాళ్ళు దగ్గరగా రాంకోటయ్యలో. ఎందుకంటే ప్రారంభ దినాల్లో కొంతకాలం గడిచాక వాళ్ళు పరిచయం అయ్యారు, సేవలో కొంతకాలం నడిపించబడిన తర్వాత. కానీ అప్పటి నుంచి కూడా మా పరిస్థితి ఏంటో మొత్తం తెలుసు. అది విలువైనది. ఆయన పోలి మనం నడిస్తే ఎక్కడ మనం అవమానించబడం, ఎక్కడ సిగ్గుతో తల దించుకునేటట్టు నా దేవుడు చేయలా, తల ఎత్తుకునేటట్టు చేశాడు. రాజుల ఎదుట దేవుడు నిలబెట్టాడు, అధికారుల ఎదుట నిలబెట్టాడు. మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కొంత ఇప్పుడు జీవితం. ఈరోజు ఒక ఉన్నతమైన స్టేజ్లో పెద్ద వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానంటే నేనేది ఎగబడి పోలా, వాళ్ళని పిలిపించుకుంటేనే వెళ్తున్నా. అది కూడా చెప్తున్నా. వాళ్ళు పిలిపించుకుంటే ఏ నాయకులైనా కానీ నేను వెళ్తున్నాను అంటే అది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఘనత. అందుకే ఆయన పిలుపుకు లోబడిపోయా, నేను అంతే బెండైపోయా. నువ్వు ఎలా ఉండో తెలుసా? ఆయన ఎన్నిసార్లు పిలుస్తున్నాను ఎట్లుండో తెలుసా? మూర్ఖుడు వలె అలానే ఎదురోడి నిలబడినట్టుండవు. దేవుని మాటకే ఎదురు నిలబడుతుంది. ఎలా ఆశీర్వాదం నువ్వు రుచి చూడగలవు? వినయం లేదు, విధేయత లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఎలా వర్తిల్లుతావు? చూడండి, బైబిల్ ఇంకొక మాట చెప్పుకొని మనం ముగించేద్దాం. 20వ అధ్యాయం 18వ వచనం, 28వ వచనం, మత్తయి సువార్త 20:28. ఓసారి చూడండి. ఆమేన్, హల్లెలూయా. పరిచయం చేయించుకోవడానికి రాలా, ఆయనే పరిచయం చేయడానికి వచ్చాడు, పరిచారం చేయడానికి వచ్చాడు. విమోచనకరంగా తన ప్రాణం మన కోసం ఇవ్వడానికి వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? మహిమ సింహాసనం విడిచిపెట్టి వచ్చాడు. మహిమ సింహాసనం విడిచిపెట్టి నీ కోసం, పాపిష్టి భ్రష్టులైన మనుషుల కొరకు విడుదలవ్వడం కోసం దేవునితో సమభాగముగా ఉన్నవాడు ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి శరీరుల కోసం, రక్తమాంస దేహంతో కూడుకున్న మన కోసం వచ్చి బలి అయిపోయాడు. అలాంటి క్రీస్తు ప్రభుకు నువ్వు లోబడక దెయ్యాలకి, మనుషులకి,
మనుషుల మాటలకు లోబడి నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత పతనం చేసుకుంటున్నావో తెలుసా? ఎంత విధేయత కలిగి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకోవాల్సిన వ్యక్తులుగా ఉండవలసిన మీరు అపవాది శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండవలసిన మీరు దెయ్యాలతో సహవాసం చేసే వారికి మారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మీ సొంత కార్యాలు చేసుకుంటూ పోతున్నారు. మీకు ఏం తోస్తే అదే దేవుడు నాతో చెప్పాడు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఇదే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాదు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు పౌలు. నిజమేంటి, సత్యమేంటి అనేది నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షతతో పరిపూర్ణత చెందాడు పౌలు. దైవజనుల ద్వారా దేవుడు ప్రతి దినం ఏదో ఒక వాక్యాన్ని పలుకుతూనే ఉంటాడు. ఏదో ఒక వాక్యం ద్వారా కడగాలనుకుంటూనే ఉంటాడు. ప్రతినిత్యం కడగబట్టానికి కూడా ఇష్టపడక దూరంగా ఉండిపోతున్నావు ఆత్మీయ జీవితంలో. శరీరం ఎక్కడుందే కానీ నీ ఆత్మ ఎక్కడో ఉన్నది జ్ఞాపకం చేసుకో. ఎవరైతే కడగబడతారో వారే విడువబడతారు. అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకుంటారు వారే. నువ్వు కడగబడినంత కాలం నీ దగ్గర దుర్వాసన వస్తూనే ఉంది. పాపం పరిపక్వమై ఏమొస్తుంది? మరణాన్ని కంటుంది. మరణం ప్రాప్తించాలి అనుకున్న వారు కడగబడటానికి ఇష్టపడరు. రోగాన్ని పెంచుకుంటారు, అంటే పాపాన్ని పెంచుకుంటారు. విధేయత లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుని స్తుతించి ఆరాధించే ధన్యత అంతకంటే లేదు. ఇష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తాం, కష్టం వస్తే ఇదే మన జీవితం కాదు. బైబిల్ ఏం నేర్పుతుంది? పౌలు ఏం చెప్తున్నాడు ఈరోజు సంఘానికి? నేను యేసుక్రీస్తును పోయి నడిచా. యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడు? తండ్రి అయిన దేవుడితో సమానంగా ఉండుట ఆయన విడిచిపెట్టి మానవ జాతి కోసం ఈ లోకానికి వచ్చాడే. వచ్చింది ఎందుకు? మత్తయి సువార్త 20:28 రాయబడి ఉన్నది కదా, పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచర్యను అందటానికి వచ్చాడు. ఆయన క్రయధనముగా తన ప్రాణమునే ఇవ్వడానికి వచ్చాడు. ఏం వదిలిపెట్టి వచ్చాడు? మహిమ సింహాసనం వదిలిపెట్టి, ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు నీ కోసం దిగి వస్తే ఆ దేవునికి లోబడటానికి, ఆ దేవుని పట్ల వినయం విధేయత చూపించటానికి అస్సలు లేదే మనకి లేదు మనస్సు. అంటే అర్థమేంటి తెలుసా? అపవాది బంధకాలలో చిక్కి ఉన్నాం. ఆ బంధకాలు తెంచివేయబడాలంటే వాక్యం చేత నువ్వు కడుగుబడాలా. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అర్థమైన వాళ్ళు దేవుని స్తుతించండి, హల్లెలూయా. పౌలు పరిస్థితి అంతే. నీవనే మూర్ఖురాలుగా ఉన్నాడు. ఎప్పుడైతే దమస్కు పట్టణానికి సమీపం వచ్చుచున్నదో ఆయన యొక్క మార్పు ఎక్కడ దేవుడు రాసి పెట్టాడంటే దమస్కు పట్టణం బోర్డర్లో, పొలిమేరల్లో. ఎంతలో మార్పు చెందాడంటే ఒక్క క్షణం, ఒక్కసారిగా అకస్మాత్తుగా జరిగినది పరిణామం. అది ఆయన ఊహించకుండా జరిగిపోయినది. ఈ గడప దాటితే అద్భుతం, అంతా బంగారం అనుకున్నాడు. గడప దాటితే నా పేరు ఇంకా ప్రపంచంలో మారుమోగిపోయింది అనుకున్నాడు. ప్రపంచం కాదండి, యెరూషలేములో ఇంకా గొప్ప పేర్లు వస్తాయి నాకు అనుకున్నాడు. కానీ ప్రభు అనుకున్న పిచ్చవాడ, ఈ గడప దాటితే ప్రపంచంలో చరిత్రకి ఎక్కుతావురా అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మంగళగిరి పట్టణంలో నా పేరు గొప్ప అయిపోతుంది పని చేస్తే నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అనుకుంటున్నాడు దేవునికి ఇష్టమైన పని చేస్తే ప్రపంచంలో చరిత్రకి ఎక్కుతావు నువ్వు అని. నీకు ఏది కావాలా? దేవునికి ఇష్టమైనది ఏందో తెలుసా? నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైంది దేవునికి ఇష్టమైనది. దేవుడేమో ప్రపంచంలో నేను గొప్పదానిగా చేద్దాం అనుకుంటే, నువ్వేందో ఈ యొక్క మందిరంలోనే గొప్పదానుకుంటే చాలు అనుకుంటున్నావు. ఏది కావాలి నీకు? ఏమా దేవునికి ఇష్టమైంది గొప్ప, నీకు ఇష్టమైంది గొప్ప. నీకు ఇష్టమైంది గొప్ప అనుకున్నంత కాలం ఇక్కడే మన బతుకు. బట్ దేవునికి ఇష్టమైనట్టు మనం బ్రతకాలి. ఆయన పోలిక చొప్పున నడుద్దాం. ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవునితో తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు ప్రాణం ఇవ్వటానికి. లోకానుసారమైన ప్రధాన యాజకుల దగ్గర ఘనతను విడిచిపెట్టి వచ్చాడు పౌలు సంఘాలను బలపరచటానికి. దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చాడు వాక్యము, నిన్ను నన్ను బలపరచటానికి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరు పోలి నడవాలా? నిజమేనా? అన్ని వదిలిపెట్టాలా? ఉన్న దరిద్రాలతో వదిలిపెట్టాలా? శుభ్రంగా కడుక్కోండి హృదయాన్ని, శుభ్రంగా ఉండాలా. ఒకరినొకరు గణపరచుకోండి. నువ్వు గొప్పదానివి అంటే నువ్వు గొప్పదానివి అంటే ఇక పొగడతలని కాదు. ఇక్కడ ఆ వ్యక్తిని గణపరచడం అంటే మంచిగా ఎంచాలి, వారిని మంచిగా ఆత్మీయ జీవితంలో ఎంచేవారిగా ఉండాలి, ఘనత వహించేవారిగా ఉండాలి, వారిని ప్రోత్సాహపరచాలి ఘనంగా. ఇలాంటి స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. యేసు క్రీస్తుని పోలి పౌలు నడిచాడు. మనం కూడా మనకు సంపదలున్నా, అష్ట ఐశ్వర్యాలున్నా, ధనధాన్యాలున్నా, వజ్ర వైడూర్యాలున్నా, ఏమున్నా సరే నా ప్రభు కోసం సమస్తం విడిచిపెడదాం. ప్రభు మాత్రమే నాకు కావాలి అనుకున్న వారిని దేవుడు ఉదయకాలం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా నీకు వందనాలు. ఇప్పటి వరకు లోకానుసారమైన వాటి మీద వ్యామోహంతో పరుగులెత్తాం, ఆత్మానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాం. మాకు ఏది తోస్తే అదే మంచి అనుకున్నాం, అదే దేవుడు చెప్తున్నాడు అనుకున్నాం. కానీ దేవుడు చెప్పాడో లేదో గ్రహించలేకపోతున్నాం. జ్ఞానం ఇవ్వండి అయ్యా, వివేకము దయచేయి, వేషధారణ బాల నుంచి తీసివేయి, నిజమైన భయం భక్తి కలిగిన జీవితాలు దయచేయి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయి, వ్యవసాయం లేని వారికి వ్యవసాయం దయచేయి, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయి, వివాహం జరగని వారికి వివాహమును జరిపించండి, కరుణించండి, కృప చూపండి, సహాయం దయచేయి. ప్రభువా, ఇదిగో తండ్రి షరీఫ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించున్నాం. కరుణించండి, కృప చూపండి, ఉద్యోగమును దయచేయండి. ప్రభు ఈఎస్ఆర్ గార్డెన్లో నివాసం చేయించున్న షరీఫ్ గారిని ఒక్కసారి మీరు దర్శించండి. అధికారుల అధిపతులతో మీరు మీ సహాయం దయచేయండి. ఈ గార్డెన్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి, అనేకులకు ఫార్వర్డ్ చేయించిన బిడ్డలు దీవించండి. ముఖవంతులుగా, ఆరోగ్యవంతులుగా, నూరంతులుగా ఫలింపచేయండి. శ్రేష్టమైన నీ కృపా సింహాసనం ఎదుట నిలబడటానికి ఆత్మానుసారమైన శక్తివంతులుగా మార్చమని యేసయ్య శ్రేష్ఠ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. దయచేసి గమనించాలి, ప్రతి 1వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి కింద స్క్రీన్లో చూస్తున్నారు, ఈఎస్ సకల జనుల ప్రార్థనా మందిరం, ఈఎస్ఆర్ గార్డెన్స్, డాన్ బోస్కో స్కూల్ ప్రక్కన. దయచేసి రండి, మాతో కలిసి దైవారాధన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును.